తెలుగువారి ప్రేక్షకులకు నమస్కారం. దేశంలో నగరాల పేర్లు, భవనాల పేర్లు మార్పు వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? ఎందుకు ఈ పేరు మార్పు జరుగుతున్నాయి? రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాపాలన వైపు వస్తూ వచ్చి 75-76 సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటికి మనం. అయినా కూడా ఇంకా ఆ పేర్లు మార్చుకునే దగ్గర ప్రాంతాల పేర్లు, భవనాల పేర్లు, పట్టణాల పేర్లు ఈ మార్చుకోవడం కంటే విధానాలు మార్చుకుంటే, ఆర్థిక విధానాలు మంచి అనుసరిస్తే దేశానికి ప్రయోజనం కలుగుద్ది, ప్రజలకు ప్రయోజనం కలుగుద్ది, నిరుద్యోగ సమస్య ఉండదు, ప్రజలు కూడా సంతోషిస్తారు. ఎందుకు మధు ఈ భవనాల పేర్లు మార్చడాలు ఇవి ఏంటి అసలు? తెలుగు వీక్షకులకు ప్రణామం సార్. పేర్లు మార్చుతున్నారు, పేర్లు మాటిన ప్రజలను కూడా ఏమారుస్తున్నారు. పేర్లే కాదు, ప్రజలను కూడా ఏమారుస్తున్నారు. ఈ గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్యంలో మీరు పేర్లు మారుస్తున్నారు కానీ పాలన ఎందుకు మార్చలేకపోతున్నారు అనేది ప్రజలు అడుగుతున్నారు. ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ విధి విధానాలు మార్చాలి కదా అంటున్నారు. విధి విధానాల్లో మార్పులు రాకుండా ఏకకేంద్ర పరిపాలన చేసుకుంటూ ప్రజాస్వామ్యం మాటున ఏకకేంద్ర పరిపాలన జరుగుతుంది. భారత రాజ్యాంగ వ్యవస్థ మనం బాగా చూసుకున్నప్పుడు రాజ్యాంగ నిర్మాణ సభలో కూర్చొని చర్చించినటువంటి పెద్దలందరూ కూడా నాడు పిఎంఓ ఆఫీస్ ఉన్నదా, ఇది ఒక వ్యాలిడ్ పాయింట్ మేధావి వర్గం రైజ్ చేస్తున్నారు. సీఎంఓ ఆఫీసు, పిఎంఓ ఆఫీసులు ఎప్పుడు పుట్టినాయి అంటే కేంద్రీకరణ పాలనకు ఇది దారితీస్తుంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అన్నప్పుడు ఏ మినిస్టర్కి ఒక శాఖ కేటాయించినప్పుడు ఆ బాధ్యతలు ఒక కార్యదర్శి, ఎగ్జిక్యూటివ్ బాడీ తరపున ఒక కార్యదర్శి ఉంటారు, ఒక మంత్రి ఉంటారు. కానీ అన్నిటికీ ఆయనే సర్వరోగ నివారణ జిందా తిల్స్మాత్ అన్నట్టు అన్నిటికీ ఆయనే అనే ఒక దృక్కోణము ఏకకేంద్ర పాలనకి దారితీస్తుంది సార్. 2, రాష్ట్ర గవర్నర్ల వ్యవస్థ రాష్ట్రాలని పెట్టి పీడిస్తుంది. పేరు మార్చినంత మాత్రాన గవర్నర్ వ్యవస్థ వల్ల ఎవరికి ఉపయోగం? గవర్నర్ వ్యవస్థ వల్ల ఇందిరాగాంధీ హయాంలో మనం చూసాం. రామ్లాల్ అనే ఒక గవర్నర్ని అడ్డం పెట్టుకొని ఒక ప్రజాప్రభుత్వాన్ని కూల్చేశారు. అంటే ఈ గవర్నర్ల వ్యవస్థ ప్రజల కోసమా, వ్యక్తుల ప్రాపకాల కోసమా, రాజ్యాంగ పరిరక్షణ కోసమా అన్నటువంటి ఒక ప్రశ్న మిగిలింది. రాజకీయ నిరుద్యోగుల కోసమా లేదంటే రాజకీయ నిరుద్యోగుల కోసమా అన్నటువంటి ఈ ప్రశ్నని ప్రజల్లో ఉంది. ఈ గవర్నర్ల వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? అటు కేంద్రానికి కానీ, ఇటు రాష్ట్ర ప్రజలకు కానీ, దేశ ప్రజలకు కానీ గవర్నర్ల వల్ల కేవలము ఒక బొమ్మలాగా తయారైపోయారు. ఈ గవర్నర్లు ఏమంటున్నారంటే, మొట్టమొదట నూతన ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు మై గవర్నమెంట్ అంటున్నాడు. మై గవర్నమెంట్ అన్నప్పుడు ఆ గవర్నమెంట్లో జరిగినటువంటి అవినీతి మొత్తానికి గవర్నర్ను కూడా బాధ్యుడిగా చేయాలి కదా సార్. నల్ల చట్టాలకు కూడా గవర్నర్ బాధ్యత అవుతాడు కదా. అంటే మై గవర్నమెంట్ అన్నప్పుడు, నా ప్రభుత్వం అన్నప్పుడు ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతికి మంత్రులతో పాటు గవర్నర్ కూడా ప్రథమ ముద్దాయిగా ఉండాలి కదా. అంటే గవర్నర్ని ఎవడు ప్రశ్నించకూడదు, ఆయన రాజ్యాంగ పరిరక్షకుడు అన్నటువంటి రాసుకున్న రాతలు మాత్రం, అక్షరాలు మాత్రం సువర్ణాక్షరాలుగా ప్రతి విద్యార్థి చదువుకుంటున్నాడు. కానీ మై గవర్నమెంట్ అన్నప్పుడు అవినీతి జరిగినప్పుడు గవర్నర్ కూడా బాధ్యుడే కదా సార్. దానికి మనం స్వతంత్ర భారతదేశంలో అనేక ప్రభుత్వాలు చూసాం. భిన్న రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో ఉండే రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్న పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఎవరైతే కేంద్రంలో అధికారులు ఉంటారో వాళ్ళకి రాజకీయ నిరుద్యోగులు, వాళ్ళకి తలకాయ నొప్పిగా ఉన్నటువంటి నాయకులను తీసుకొచ్చి రాష్ట్ర భవన్లలో కూర్చోబెడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ కూర్చొని ఇక్కడ లోకల్గా ఉన్న ప్రభుత్వాలని సక్రమంగా పనిచేయనీయకుండా పనిచేస్తుంటే కర్రలు అడ్డం పెట్టడం. గవర్నర్లే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు సార్. గవర్నర్లు అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీ రామారావు దగ్గర నుంచి చూస్తున్నాం మనం, మన ఆంధ్ర రామలాల్ దగ్గర నుంచి. రామ్లాల్తో ఆరంభమైంది, ఇందిరాగాంధీ పీరియడ్లో రామ్లాల్తో ఆరంభమైంది. ఇప్పుడేంటంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పాకింది. ఇక్కడ తెలంగాణలో చూస్తున్నాము, తమిళనాడులో డిఎంకే గవర్నమెంట్ ఎదుర్కొంటుంది, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గవర్నమెంట్ ఎదుర్కొంటుంది, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కొన్నాడు. అట్లా అన్ని రాష్ట్రాల గవర్నర్లు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. నిన్న ఒక వ్యాలిడ్ సార్, టైం బాండ్ ప్రోగ్రాం నిర్ణయించి సుప్రీంకోర్టు రాష్ట్రపతికి, గవర్నర్లకి ఏదన్నా శాసన వ్యవస్థ బిల్లు పంపించినప్పుడు మీరు ఒక టైం బాండ్ ఇచ్చారు.
ఎవరికి? రాష్ట్రపతికి, గవర్నర్లు టైం బాండ్ ఉండాలని చెప్పారు. ఏది? దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు. వాళ్ళు కూడా ప్రశ్నించుకోవాలి కదా సార్. అంటే సుప్రీంకోర్టు కూడా ఒక ప్రశ్నించుకోవాలా, మీరిచ్చే తీర్పులకు కూడా టైం బాండ్ ఉండాలి కదా. అంటే వాళ్ళు అదే ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రపతులు, గవర్నర్లు, మీరు జడ్జీలు మాకేనా చెప్పడానికి గురుకింద నీతులు, మీకు లేవా? మీరు ఎన్ని సంవత్సరాలకు తీర్పులు ఇస్తారు అంటే 5 సంవత్సరాలు పట్టద్దా, 10 సంవత్సరాలు పట్టద్దా, 12 సంవత్సరాలు పట్టద్దా అనే దానికి తీర్పుల మీద కూడా టైం కాల వ్యవధి నిర్ణయించాలి కదా అని వాళ్ళు అంటున్నారు. మన దేశ భారతీయ రాజ్యాంగ వ్యవస్థలో, పరిపాలనా వ్యవస్థల్లో ఒక అకౌంటబిలిటీ లేకుండా పోయింది. అకౌంటబిలిటీ ఉంటే ఇది నిర్దిష్ట సమయంలో దీన్ని పూర్తి చేసుకోవాలి అంటే అవినీతి, అక్రమాలు అన్నీ కూడా అదుపులో ఉంటాయి. అది జరగకపోవడం వల్ల కదా ఇంత దారుణాలు జరుగుతున్నాయి. అంటే శాసనాలు తయారు చేసేటటువంటి శాసనకర్తలు నిజాయితీగా లేకపోవడం వల్ల వస్తున్నటువంటి దుష్పరిమాణాలు కాలానుగుణంగా మనకి రకరకాల యుగాలు చూసాం సార్. మనం కాలానుగుణంగా ఇప్పుడు డిజిటల్ యుగం, ఈ డిజిటల్ యుగంలో కూడా డెకేడ్ అంటే దశాబ్దాల తరబడి న్యాయం జరగకుండా ఉంటే దీనికి అంతా కూడా ఏకకేంద్ర పాలన. దీనికి ప్రధాన కారణం ఏంటంటే సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా పిఎంఓ ఆఫీస్ అని, సేవా తీర్థ్. తీర్థ్ అంటే ఏంది సార్? తీర్థ్ అంటే ఏంది? దేవుడు నివసించే ప్రదేశాలనే తీర్థాలు అంటారు. మీరు దేవుళ్ళ పిఎం ఆఫీసులో ఉండే ప్రధానమంత్రి దేవుడా, సీఎం ఆఫీసులో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి దేవుడా? తీర్థాన్ని పేరు ఎలా పెడతారు? అంటే అంటే వీళ్ళు దేవుళ్ళు, ప్రజలేమో ప్రజలు పాలించేటటువంటి అంటే దైవకణ సిద్ధాంతాన్ని ఎందుకు పెడుతున్నారు ప్రజాస్వామ్యంలో? ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. సేవా తీర్థ అనేది ఏంది? ప్రజాభవన్ అనేది పెట్టుకోండి, ఇబ్బంది లేదు. కానీ రాజ్భవన్ అన్నారు, తీసేయండి, బాగలేదు. లోక్ భవన్ ఏంటి? లోక్ భవన్ ఏంటి? లోక్ అంటే అది హిందీ పదం కదా. ఇప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఏర్పడినప్పుడు తెలుగులో ఏమంటారు అంటే మీ హిందీ భాషను కూడా ఒక రకంగా రుద్దుతున్నారు. అంటే బెంగాలీలో ఏం మాట్లాడతారు, ఒరియాలో ఏం మాట్లాడతారు, తెలుగు ప్రజలు ఏమంటారు, తర్వాత డిఎంకే మలయాళం ఉంటుంది. లోక్ భవన్ అనేసరికి మీకు ఏ పదం? అది హిందీ పదం. ఆ భవనం వల్లనే ఉపయోగం లేదని మొత్తుకుంటున్నారు జనాలు. ఆ భవనాల వల్ల ఎవరికి లాభం సార్? ప్రమాణ స్వీకారాలకు ఉపయోగపడద్ది, దాని పేర్లు మార్పులు, లాబింగ్కి ఉపయోగపడద్ది, సూట్ కేసులకు ఉపయోగపడద్ది. సూట్ కేసులు భవన్లుగా మారిపోయినాయి. ప్రజాభవన్లు కాస్త పెట్టాల్సింది ఏంటంటే లోక్ భవన్ కాదు, ప్రజాభవన్ అని పెట్టుకోవాలా. పీపుల్ భవన్ అంటే పీపుల్ భవన్ అంటే తెలుగులో ప్రజాభవన్ అంటున్నాం. అంతేగాని లోక్ భవను, రాజ్ భవను అంటే ఒక్కటి మాత్రం బాగా అర్థమైపోతుంది సార్, ప్రజలందరికీ క్షుణ్ణంగా అర్థమైపోయింది. దేశాన్ని, భారతదేశాన్ని నేను చెప్పిందే జరగబోద్ది సార్. భవిష్యత్తులో ఏకకేంద్ర రాజ్యాలుగా తయారు చేయడానికి ప్రణాళికలు అండర్ గ్రౌండ్లో జరుగుతుంటాయి సార్. ఏకకేంద్ర రాజ్యము అంటే ఏంటంటే అధ్యక్ష తరహా పాలన. భారతదేశ ప్రధానమంత్రి పదవిని లేపేసి భారతదేశ ప్రజలందరూ ప్రధానమంత్రికి ఒక ఓటు, ఎంపీకి ఒక ఓటు వేసేటటువంటి ప్రణాళికలు రచించారు అండర్ గ్రౌండ్ నెట్వర్క్. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక ఓటు, ఎమ్మెల్యేకి ఒక ఓటు భవిష్యత్తులో రాబోతుంది సార్. ఇప్పుడు ఎవరైతే మేధావి వర్గం ప్రజల్లో ఉన్న సైంటిస్టులుగా ఉండి, సాహితీవేత్తలుగా ఉండి, దేశ భక్తి కలిగి ఉండి, సకల కళారంగాల్లో పోషకుల వాళ్ళని, మేధావి వర్గాన్ని రాజ్యసభకు తీసుకుపోవాలనుకున్నటువంటి మంచి భావంతో పెట్టినటువంటి పెద్దల సభ, రాజ్యసభ కానీ ఇక్కడ మండలి కానీ ఇప్పుడు ఏమైంది? రాజకీయ నిరుద్యోగుల, పారిశ్రామికవేత్తల సూట్ కేసు బాబుల పునరావాస కేంద్రాలుగా మారిపోయినాయి. ఈడీ, సిబిఐ కేసుల ఆర్థిక ఉగ్రవాదులకు అడ్డాలుగా మారిపోయినాయి. దీన్ని సరి చేసుకోరా సార్? అంటే ఇవన్నీ సరిచేయరు. ఎందుకంటే మనం ఎవరిని సెలెక్ట్ చేస్తున్నామా, ఎవరిని పంపిస్తున్నామా, ఇంకా చట్టసభలతోటి సంస్కారవంతులు పోతే, దేశం పట్ల ప్రేమన్నోళ్ళు, ప్రజల పట్ల ప్రేమన్నోళ్ళు చట్టసభలకు కానీ పోతే మంచి శాసనాలు తయారవుతాయి. వ్యవస్థ మీద అవగాహన ఉన్నవాడు, వ్యవస్థ మీద అవగాహన ఉన్నవాళ్ళు, చట్టాల పట్ల, ప్రజల పట్ల ముందు ప్రేమ ఉండాలా, వ్యవస్థ పట్ల ప్రేమ ఉండాలా, అవినీతికి పాల్పడనటువంటి తత్వం ఉండాలా. ఇలా ధనార్జనే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చేటటువంటి వాళ్ళని ప్రజలు కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నుకుంటున్నారు సార్. ఇది ఒకవైపు ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా భావిస్తుందన్నమాట. ఈ రాజకీయాలన్నీ కూడా నేషనలిస్ట్ రాజకీయాల్లో కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, నేషనల్ రాజకీయాలు, రాజకీయాలన్నీ కూడా ఇవన్నీ కూడా కార్పొరేట్ రాజకీయ వ్యవస్థకి మొత్తం కేంద్రాలు తెరవబడ్డాయి సార్. కాబట్టి ప్రజాస్వామ్యం మాటున
కార్పొరేటీకరణ అయిపోతుంది రాజకీయం అంతా. ఇది దేశానికి పెను ప్రమాదంగా ఉంటుంది. మనం మార్చుకోవాల్సింది పేర్లు కాదు, పాలనా విధి విధానాలు, సత్వర న్యాయము. ప్రజలు కోరుకుంటుంది నిరుద్యోగ యువతకి ఉపాధి, పాలనలో సంస్కరణలు, ఏకవంతంగా పరిష్కార మార్గాలు, తర్వాత ఉపాధి మార్గాలు, తర్వాత అన్ని రకాలైనటువంటి స్పీడ్ సర్వీసు అందించే విధంగా పాలనలో మార్పు కోరుకుంటున్నారు. కానీ పేర్లలో భవనాల పేర్లు మార్చినంత మాత్రాన, ఉన్న భవనానికి రంగేసినంత మాత్రాన దాని టైం పీరియడ్ ఏం పెరగదు. అందువల్ల ఏంటంటే కొత్త సీసాల పాత సారాలాగా. ఎస్, 100% అదే సార్. ఇప్పుడు సారా, గుట్కా, మట్కా ఇవన్నీ ఎక్కువైపోయినాయి దేశంలో. మీరు సారా లేదే ప్రభుత్వాలు నడవలేనటువంటి పరిస్థితి నేటి దుస్థితి. సారా వ్యాపారమే పెద్ద వ్యాపారంగా మారిపోయింది సార్. రాష్ట్రాన్ని నడిపించాలంటే ప్రభుత్వానికి కూడా ఆదాయం సిగ్గుచేటు సార్. ఈ రోజు క్యాన్సర్ ద్వారా, రావు గారు ఒక ఆర్టికల్ వచ్చింది, నేను చెప్తాను ఇది. క్యాన్సర్ ద్వారా భారతదేశంలో 15 లక్షల మంది పొగాకు ఉత్పత్తుల ద్వారా క్యాన్సర్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు 23 లక్షల మంది చనిపోయారు కేవలం ఒక పొగాకు ఉత్పత్తుల క్యాన్సర్ ద్వారా. మనం చూస్తుంటాం కదా సార్, ట్రైన్లో, బస్సుల్లో, బస్ స్టాపుల్లో, ఫుట్పాత్లు యాడ చూసినా రాజాక్కయ్య ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్లు ఎక్కడ పెట్టినా ఉండేవి కదా సార్. అంటే ఈ ఏ ఉత్పత్తులు సార్? ఈ పొగాకు ఉత్పత్తులు. అంటే ఈ మహమ్మారి ఫలితంగా ఎంతమంది భారతీయుల్ని మనము అనారోగ్య పరులుగా చేసుకుంటున్నాం. ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చినంత మాత్రాన, ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చినంత మాత్రాన ఈగా మార్చుకోవాల్సింది. మనము ఆరోగ్య భారత్ని మనం నిర్మించాలంటే ఏం చేయాలా? NDPS అంటే నార్కోటిక్ డ్రగ్స్ని, ఉత్పత్తులని మనం బ్యాన్ చేయాలి, నిర్మూలించాలి, కఠినంగా శిక్షలు వేయాలి. ఆ వేలో ఉన్న వాళ్ళకి కఠినంగా శిక్షణ, మరణ శిక్షలు విధిస్తూ జీవిత కారాగారం అని చెప్పండి మీరు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో గంజాయి అనేది ఒక పెద్ద మహమ్మారిలాగా అవతరించింది. శీలావతి లేని ఊరేముంది సార్? 3 రాష్ట్రాల సరిహద్దుల్లో ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి కేరాపు మన్యం ప్రాంతం. ఇక్కడ బండే మొక్క, గంజాయి మొక్క పేరు శీలావతి అంటారు. ఈ శీలావతి ఆపారం ఏంటంటే ఊరు కబలించేసింది, విద్యార్థుల్ని బలిపశువులు చేస్తుంది, ఇంజనీరింగ్ చదివే పిల్లలను కానీ, తర్వాత మనకి మత్తు పదార్థం. ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంది సార్. ఈ గంజాయి విచ్చలవిడిగా పెరగడానికి కారణం కూడా మద్యం ఒక కారణం సార్. ఈ ధరలు విపరీతంగా పెరిగిపోవటం వల్ల మద్యం ధరలు, ఒకప్పుడు పల్లెల్లో ఏముంది సార్? కళ్ళు ఉండేది, టెంకాయ కళ్ళు అని, ఈత కళ్ళు అని, తాటి కళ్ళు అని ఉండేది. అదే వద్దన్నారు మన స్వతంత్ర సమరయోధులు, అదే వద్దన్నారు. తాటి చెట్లు నరికేశారు, ఈత చెట్లు నరికేశారు. అదే వద్దంటే ఇప్పుడు బుస్సును పొంగే బీర్లు, ఈ పారం లెక్కరో ఎవడు తెచ్చిపెట్టాడు సార్? స్వతంత్రోద్యమంలో ఒక పార్ట్ ఏంది ఈ మద్యాన్ని నిషేధించడం అనేది. ఊరూరు రామస్వామి నాయకర్ కానీ, గాంధీ మహాత్ముడు కానీ అందరు చెప్పారు కదా, మన పెద్దలు, మన పూర్వీకులు చెప్పారు కదా. ఇవాళ స్వచ్ఛమైన కళ్ళునే నిషేధించినటువంటి భారతీయ సమాజము ఇవాళ మద్యాన్ని డిస్టిలరీలకు ఎవరు పర్మిషన్ ఇస్తారు? తాగమని ఎవరు ప్రోత్సహిస్తారు? పేకాట కబ్బులు ఎవరు ప్రోత్సహిస్తున్నారు? లాటరీ టికెట్లు ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఒకవైపేమో ప్రభుత్వాలు అన్నీ ప్రోత్సహిస్తాయి, అధిక ట్యాక్సుల రూపంలో వసూలు చేస్తాంటే చేసుకోమని లైసెన్సులు ఇచ్చేది వీళ్ళే, మళ్ళీ తప్పు అని చెప్పేది వీళ్ళే, తాగమని చెప్పేది వీళ్ళే, తాగినాక ఊదమని చెప్పేది వీళ్ళే, ఊదినాక జైలుకి రమ్మని చెప్పేది వీళ్ళే. సరే, కాబట్టి పాలనలో మార్పు రావాలి. కానీ అంటే పేర్లు మార్చి ప్రజల్ని ఏమార్చకండి, పాలనలో మార్పులు తీసుకొచ్చి సత్వరంగా న్యాయం అందేటట్టు చూడమని చెప్తున్నాం. ఈ గంజాయి, మద్యము వీటన్నిటి నిర్మూలనకే విద్యావంతులు, యువకులు వీళ్ళు కంకణం కట్టుకున్నప్పుడే దీని రూపాపడం సాధ్యమైంది. ఈ మహమ్మారి నిర్మూలనకి అందరూ కంకణం కట్టుకోవాలని కోరుకుందాం.